అన్నమయ్య జిల్లా పీలేరు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. మ్యాథ్స్ టీచర్ తమను ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. మ్యాథ్స్ కాకుండా లైంగికపరమైన పాఠాలు చెబుతున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మ్యాథ్స్ టీచర్ తమకు వద్దంటూ ప్రిన్సిపల్ కరుణ కాళ్లపై పడి విద్యార్థినులు వేడుకున్నారు. మేడం నేనేమీ చేయలేదు మేడం. మిమ్మల్ని నేను బీపీకి లెటర్ ఇవ్వని అడగడమే తప్పైంది మేడం. నేను అది అడిగినందుకు కదా మేడం చెప్పండి, వాళ్ళకి సమాధానం చెప్పండి ఫస్ట్. మేడంతో మేడం కూడా మాట్లాడతాం. మేడం ఇక్కడ ఉండుకొని కూడా మీకు ఇట్లా జరిగింటే మేడం కూడా ఎందుకు అడగలేదు, మేడం అడిగే టైంలో అడుగుతాం. మీరు సమాధానం చెప్పండి. మాకు మ్యాథ్స్ టీచర్ పరిమళ మేడం క్లాస్కి వస్తారు, ఏమి లెసన్స్ సకరంగా చెప్పరు. ఒకరోజు నైట్ స్టడీలో 8th 9th కంబైన్ చేసుకొని సెక్స్ గురించి చెప్పారు. కోయిట్లో జరిగేవన్నీ అవన్నీ మాకు తెలియకూడదు, కానీ మాకు అన్నీ చెప్పారు. నేను ఇంకో అమ్మాయి కూర్చొని ఉంటే క్లాస్ టైమ్స్లో చెయ్యి అదిమించుకున్నారు. ఏమైనా పని చేయకపోతే బెంచ్ కేసు కొడతారు, లెసన్స్ ఏమీ చెప్పరు. ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కూడా చేయరు, బెంచ్ కేసు కొడతారు. క్లాస్లో బెంచ్కి ముగ్గురు కూర్చోన్నా కూడా అమ్మాయిని ఫ్యాట్ కేసు కొట్టి బెంచ్కి గోడ కేసు కొట్టారు. మాకు అసలు ఆమె చెప్పే లెసన్స్ అర్థమే కావడం లేదు. మాకు వద్దు సార్. అన్నమయ్య జిల్లా పీలేరు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? అన్నమయ్య జిల్లా యొక్క పీలేరులో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల పట్ల విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి మ్యాథ్స్ టీచర్ లైంగికపరమైనటువంటి నాలెడ్జ్ గురించి చర్చించడం, పాఠాలు చెప్పడం మానేసి లైంగికపరమైన అంశాలపైన ఎక్కువగా చర్చించడం పట్ల విద్యార్థులంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో 1-2 సార్లు మ్యాథ్స్ టీచర్ అయ్యింది సైన్స్ పాఠాలకు సంబంధించి లైంగికపరమైనటువంటి అంశాల గురించి చర్చించడం పట్ల విద్యార్థులు 1-2 సార్లు మ్యాథ్స్ టీచర్ పరిమళ హెచ్చరించినప్పటికీ కూడా ఆమె పద్ధతులు ఏమాత్రం మార్పు రాకపోవడంతో విద్యార్థులంతా కలిసి ఈ రోజు ప్రిన్సిపల్ కంప్లైంట్ చేశారు. ఆ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఈ యొక్క మ్యాథ్స్ టీచర్ పరిమళ యొక్క ప్రవర్తన పట్ల వృత్తి చెందినటువంటి విద్యార్థులు ఈ యొక్క అంశం పైన ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా ప్రిన్సిపల్ కరుణ ముందు మ్యాథ్స్ టీచర్ గా ఉన్నటువంటి పరిమళ యొక్క ప్రవర్తనను నిలదీయడం జరిగింది. ఈ యొక్క అంశానికి సంబంధించి తాను తప్పు చేసినట్లుగా మ్యాథ్స్ టీచర్ పరిమళ 1-2 సార్లు తల్లిదండ్రుల వద్ద వాపోయింది. దీనికి సంబంధించి తాను తప్పు చేస్తాను, దాన్ని క్షమించాలంటూ 1-2 సార్లు బాధపడడంతో ఈ యొక్క అంశానికి సంబంధించి ఫిర్యాదు చేయకుండా వారు పంపించి వేయడం జరిగింది. లైంగికపరమైనటువంటి విషయాలు చెప్తూ విద్యార్థులు పక్కదారి పట్టిస్తున్నారన్నటువంటి ప్రధాన ఆరోపణలపైన మ్యాథ్స్ టీచర్ పరిమళ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా కోరుతూ ఉన్నారు. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.